ఎరుపు కావడానికి, మెరుపు రావడానికి మీరు మన మూలికలు వాడతారా లేక ఆస్ట్రేలియన్ మూలికలే వాడతారా? వీటినన్నింటినీ కాస్మెటిక్స్ అంటారు. ఎక్కువగా ఇవి పూత మందులు, అంటే ఎక్స్పోజ్డ్ పార్ట్స్, ప్రైమరీలీ ముఖము, మెడ, అప్పర్ చెస్ట్, ఆ తర్వాత మెడ వెనక వైపున అప్పర్ బ్యాక్, ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ అయ్యే పార్ట్స్. ఇవి ఎంత అట్రాక్టివ్గా కనిపించితే అంత మంచిది. వాటిలో సహజమైన మెరుపు, జీవకళ ఉంటే మనిషి అంత అట్రాక్టివ్గా ఉంటారు. ఆ అట్రాక్షను మనిషికి సెల్ఫ్ ఎస్టీమ్, అంటే ఆత్మగౌరవాన్ని పెంచుతుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అంటే నల్లగా ఉన్నవాళ్ళు చాలామంది మాకు సరైన ఉద్యోగం రావటం లేదండి అని, లేకపోతే మాకు వచ్చే అవకాశాలు పోతున్నాయనో, లేకపోతే పెళ్లి సంబంధం కుదరటం లేదనో, ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఇది ఎర్రని వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళు అని కాదు, వాళ్ళ కాంపిటెన్స్ ఎక్కువని కాదు, నల్లని వాళ్ళలో ఇలాంటి సుగుణాలు లేవని కాదు. మనిషి సహజంగా నలుపు కాకుండా కొంచెం మెరుపుగానో, బాగా మెరుపుగానో ఉంటే బాగుంటుందని అనుకుంటారు. దీనికి కావలసిన మూలికలు మన దేశంలో పుష్కలంగా ఉన్నాయి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎక్స్పోజ్డ్ పార్ట్స్ ముఖము, మెడ, ముందు వైపు, వెనక వైపు, అప్పర్ చెస్ట్, అప్పర్ బ్యాక్, ఇవి మాత్రమే ఎరుపు కావటం కాదు. మేము దీనిలో ఎట్లా ప్రవేశపడ్డామంటే, నేనేమీ కాస్మెటిక్స్లో స్పెషలిస్ట్ను కాదు, నేను స్కిన్ స్పెషలిస్ట్ను కూడా కాదు. మేము దీర్ఘకాలిక వ్యాధుల్ని నయం చేయటానికి తలపెట్టాము ముందు. ఆ తర్వాత చిన్న కథ జరిగింది. ఏమిటంటే, నాకు తెలిసిన ఒక హార్టికల్చర్ ప్రొఫెసర్ గారు, ఆయనకి అబౌవ్ 70 years old, ఆయనకి ఒక అబ్బాయి ఉన్నాడు, బాగా చదువుకున్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీరు, వెస్ట్రన్ కంపెనీలో ఒక దాంట్లో పనిచేసి మంచి శాలరీని పుచ్చుకుంటున్నాడు. అయినా సంబంధం కుదరట్లేదు. ఎందుకనంటే రంగు కొంచెం తక్కువగా ఉంది. మా ఫ్రెండ్ అన్నారు, లక్ష్మణ్, you are saying that you are curing so many diseases, chronic diseases. Can you do something about the color of my son? నేను మాట్లాడకుండానే చిరునవ్వి, ఏమండి, ఈ ఫీల్డ్ని గురించి నాకేమీ తెలియదు, దీంతో నాకు పరిచయం లేదు, అసలు అది సాధ్యమో కాదో కూడా నాకు తెలియదు. అయినా 3-4 మాసాలు టైం ఇవ్వండి, నాకు దీని గురించి పరిశీలన చేస్తాను, నేను స్టడీ చేస్తాను, అనలైజ్ చేస్తాను, ఆ తర్వాత చెప్తాను అది సాధ్యమవుతుందో కాదో అని. ఆ తర్వాత ఏం జరిగిందంటే, అసలు కాస్మెటిక్స్ ఏం చేస్తున్నాయి, కాస్మెటిక్ కంపెనీస్, దీస్ ఆర్ బిగ్ మల్టీనేషనల్ కంపెనీస్ ఇంక్లూడింగ్ పెర్ఫ్యూమ్, ఇవన్నీ కూడా ఎంతో ఖర్చు పెట్టి వాటి మీద పరిశోధనలు చేసి ఇలాంటి వస్తువులు, క్రీములు, పౌడర్సు, ఆ తర్వాత మాయిశ్చరైజర్సు, ఇలాంటివన్నీ తయారు చేస్తారు. అవి చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. అవన్నీ కూడా మేము గమనించింది ఏమిటంటే, అవి తాత్కాలిక ఉపయోగానికి, అంటే అవి పూస్తారు, కొన్ని గంటలు కొంచెం ఎరుపుగాను మెరుపుగాను కనపడతారు, ఆ తర్వాత మళ్ళీ చేయవలసి ఉంటుంది. నాకు ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత ఇది ఎందుకు జరుగుతూ ఉంది అంటే, చాలామంది అల్లోపతి వైద్యులు కూడా ఏం చెప్తారంటే, స్కిన్లో ఉన్న మెలానిన్ వల్ల, దాని కంపోజిషన్ వల్ల మనిషి రంగు ఏర్పడుతుంది, స్కిన్ కలరు, అది చేంజ్ కాదు, అది పర్మనెంట్లీ అట్నే ఉంటుంది అని లిటరేచర్లో ఉంది. డాక్టర్లు చెప్పటం కూడా అదే చెప్తారనమాట. అయితే నాకు 3 విషయాలు గుర్తుకొచ్చినాయి. ఏమిటంటే, ఎవరి జీవితంలోనూ కూడా చిన్నప్పటి నుంచి వృద్ధులయ్యే వరకు కూడా స్కిన్ కలర్ ఒకే రకంగా ఉండదు. కొన్ని సందర్భాల్లో న్యూట్రిషన్ బాగా ఉన్నప్పుడు, వాతావరణం బాగున్నప్పుడు, ఆ తర్వాత మనిషి సంతోషంగా ఉన్నప్పుడు రంగు కొంతైనా మారుతుంది, మెరుపు వస్తారు తాత్కాలికంగానైనా. అంతేకాదు, మీలో చాలామంది గమనించి ఉండి ఉంటారు, విదేశాల్లో చాలా కాలం టైం గడిపిన వాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళ సంతానాన్ని చూడటానికి విదేశాలకు వెళ్ళిన పెద్దవాళ్ళు కానీ, అక్కడ కొన్ని నెలలో సంవత్సరాలు ఉండి తిరిగి వస్తే మీరు రంగు మార్పు గమనించుతారు వాళ్ళలో. అంటే ఏమిటనమాట, తాత్కాలికంగానైనా మెలానిన్లో కంపోజిషన్ మారుతుంది. నల్లని వాళ్ళు కూడా సామంచాయకి రావటమో, లేకపోతే రంగు గణనీయంగా మారటమో జరుగుతుంది. దానిని బేసిస్ చేసుకుని మేము మెలానిన్ మారటానికి అవకాశం ఉంది. అయితే దీన్ని దీర్ఘకాలికంగా మార్చడానికి కానీ, ఆ తరువాత పర్మనెంట్గా మార్చడానికి కానీ
ఎంతవరకు అవకాశం ఉంది అని ఒక కంక్లూజన్కు వచ్చి ఆ తర్వాత మూలికల ఔషధ గుణాలు ఏమిటి, ఆ తర్వాత స్కిన్లో ఈ మార్పు రావటానికి కావాల్సిన కండిషన్స్ ఏమిటి, వీటిని గురించి అంటే మూల కారణాలను గురించి ఆలోచించామన్నమాట. స్కిన్లో న్యూట్రియంట్స్ సరిగా అందాలి. న్యూట్రియంట్స్ సరిగా అందాలంటే రక్త ప్రసరణ సరిగా ఉండాలి. రక్త ప్రసరణ ద్వారా అందే న్యూట్రియంట్స్లో సెల్స్కి కావలసిన పోషక పదార్థాలన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటే వీటన్నింటికీ తోడు హార్మోన్స్, ముఖ్యంగా ఎస్ట్రోజన్ హార్మోన్ గణనీయమైన స్థాయిలో ఉంటే ఎరుపు కావటమే కాకుండా మెరుపు కూడా వస్తారు. అంతేకాదు ఇవన్నీ ఏర్పడటానికి ఏ పోషక పదార్థాలు ఉపయోగపడతాయో ఆ పోషక పదార్థాలు వాడితే వచ్చిన మార్పు కూడా శాశ్వతంగా ఉంటుంది, కనీసం దీర్ఘకాలికంగా ఉంటుంది అని ఒక కన్క్లూజన్కు వచ్చి ఆ తర్వాత ఓకే న్యూట్రియంట్స్ అన్నీ అందాలంటే ఇలాంటి ఆహారం తినాలి. ఆ తర్వాత న్యూట్రియంట్స్లో మిలానిన్ మారటానికి కావలసిన ఔషధ గుణాలు ఉన్న హెర్బ్స్ కొన్ని ఉన్నాయి. ఆ తర్వాత ఈ రక్త ప్రసరణ సరైన స్థాయిలో ఉంచటానికి ఇలాంటివన్నీ కూడా 5-6 రకాల కేటగిరీస్ మూలికలు ఉన్నాయి. ఈ మూలికలన్నింటినీ కూడా కలిపి ఒక ఫార్ములా తయారు చేశాం. ఈ ఫార్ములా ఉద్దేశం ఏమిటంటే ఇది ఓరల్గా వేసుకోవాలి, ముఖం మీద ఏమీ పూయక్కర్లేదు, బ్యూటీషియన్ క్లినిక్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఔషధాలు అక్కర్లేదు. ఈ ఫార్ములా లోపలికి వేసుకుని బాడీకి కావలసిన పోషక పదార్థాలన్నీ కూడా సరైన స్థాయిలో అందితే వీటి రెంటి సమన్వయత ఏమవుతుందంటే రంగు అంటే ఎరుపు అవటము, ఆ తర్వాత జీవకళతో మెరుపు రావటము, ఇవి రెండు కూడా సాధ్యమేను అని మేము ఒక ఫార్ములా తయారు చేసి దీనికి 6 మాసాలు పట్టింది. నేను మా అసోసియేటు డాక్టర్ శైలజ ఇద్దరం కూడా కూర్చుని ఫైనలైజ్ చేసి ఎవరి మీద ప్రయోగించుతాము, ఇది కొత్తది, తినదగిన వస్తువులతోనే చేశాము, అయినా ఇతరుల మీద వాడటం సభ్యత కాదు కాబట్టి మా మీద మేమే వాడుకున్నాం. వాడుకుంటే మార్పు వచ్చింది. ఆ తర్వాత ఫ్రెండ్స్, రిలేటివ్స్, మమ్మల్ని గురించి తెలిసిన వాళ్ళు అడిగి తీసుకున్నారు. ఇవి క్యాప్సూల్స్, ఉరికినే రోజుకి 3 సార్లు లోపలికి ఫ్రూట్ జ్యూస్తో వేసుకోవాలి. ఫ్రూట్ జ్యూస్ ఎందుకంటే ఫ్రూట్ జ్యూస్తో వేసుకుంటే ఆ క్యాప్సూల్స్ త్వరగా డైజెస్ట్ అయ్యి బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్తాయి అన్నమాట వాటి గుణాలు. సో అందరికీ మార్పు బాగానే వచ్చింది. ఈ సందర్భంలో ఇంకొకటి జరిగింది. దీనికి కొంచెం ముందుగా మా ఫ్రెండ్ ఒక ఆయన 7 సంవత్సరాల కుక్క, దానికి ఒళ్ళంతా వెంట్రుకలు రాలిపోయి చీడ ఉండి ఆయన తీసుకొచ్చి లక్ష్మణ్ కెన్ యూ డూ ఎనీథింగ్ ఫర్ దిస్ అని అడిగారు. నేను నవ్వి ఏమండి, నేను వెటర్నరీ డాక్టర్ని కాదు, నాకు యానిమల్స్కి సంబంధించి ఏమీ తెలియదు, అయినా ఈ మధ్య కొత్తగా ఒక ఫార్ములా తయారు చేశాము, ఆ ఫార్ములా పొడి మీకు ఇస్తాను, దానికి వేసే ఫుడ్ తోటి ఈ ఫార్ములా కలిపి మీరు వేసి చూడండి, ఏమైనా ఉపయోగం ఉంటుందేమోను అని అన్నాను. ఆయన చాలా సంతోషంగా తీసుకెళ్ళి 1 నెల రోజులు వాడిన తర్వాత ఆ కుక్కని తీసుకొచ్చారు. ఆ కుక్క వెంట్రుకలు రాలిపోవటం ఆగిపోవటమే కాకుండా కొత్తగా వెంట్రుకలు వచ్చి హెల్తీగా మిలమిల మెరుస్తూ కనిపించింది. మాకు అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. అలోపతి వైద్యులు ప్రతిదీ యానిమల్స్ మీద టెస్ట్ చేస్తారు. ఎందుకు టెస్ట్ చేస్తారంటే వాళ్ళు అన్నీ కృత్రిమమైన కెమికల్స్ తయారు చేస్తారు, వాటిని ఔషధాలుగా వాడతారు. వాటి ప్రభావం ఎవరికీ తెలియదు, ఇదివరకు ఇవి లేవు కాబట్టి వాటిని ముందుగా యానిమల్స్ మీద ప్రయోగం చేసి ఆ తర్వాత మనుషుల మీద ప్రయోగం చేస్తారు. మనుషుల మీద కూడా గణనీయమైన మార్పు వస్తే దాన్ని ఔషధంగా యాక్సెప్టెన్స్ తెచ్చుకోవటం కోసం కన్సర్న్డ్ ఆర్గనైజేషన్స్కి అప్లై చేయడం జరుగుతుంది. మా విషయంలో మేము తినదగిన పదార్థాలే వాడతాము, వాటికి ఎటువంటి ఇల్ ఎఫెక్ట్స్ ఉండవు. వాటితో చేసిన ఔషధ పదార్థాలకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. అందుకని ఆ తర్వాత పేషెంట్స్ మీద ప్రయోగం చేయడం ప్రారంభించాము. మొట్టమొదట మాకు హోలిస్టిక్ అప్రోచ్ని గురించి తెలియకపోతే మేమేం చేసామంటే కాంప్లెక్షన్ క్యాప్సూల్స్ ప్రయోగించిన తర్వాత అది మీడియా ద్వారా కానీ లేకపోతే వినికిడి ద్వారా కానీ తెలుసుకుని చాలామంది వచ్చారు. అందులో స్టూడెంట్స్ ఉన్నారు, హాస్టల్లో ఉండే స్టూడెంట్స్, హాస్టల్లో ఉండే ఫీమేల్స్,
వీళ్ళు వచ్చి తీసుకున్న తర్వాత మేము గమనించింది ఏమిటంటే వాళ్ళ మీద వాటి ప్రభావము లిమిటెడ్గా ఉంది. అంటే అందరి మీద లేదు, కొంతమంది మీద ఉంది. మేము ఇన్వెస్టిగేట్ చేసాం ఎందుకని కొందరి మీద పనిచేస్తూ ఉంది ఈ మెడిసిన్, కొందరి మీద ఎందుకు పనిచేయట్లేదు. ఆరా తీయగా మాకు అర్థమైంది ఏమిటంటే వీళ్ళు అంటే హాస్టల్లో ఉండేవాళ్ళు, వాళ్ళకి సరైన న్యూట్రిషన్ లేదు. వాళ్ళు పండ్లు వగైరా తినరు, పండ్ల రసాలు లేవు. ఆ తర్వాత వైట్ రైస్ తింటారు. పొట్ట నింపడానికి ఆహారం కానీ పోషక విలువల్లో చాలా పూర్గా ఉండేది. తర్వాత ఏం రియలైజ్ అయ్యామంటే ఏ ఔషధమైనా సరే సరిగా పనిచేయటానికి వ్యాధులు ప్రధానంగా డైట్లో ఉన్న లోపాల వల్ల, జీవనశైలి అంశాల్లో ఉన్న లోపాల వల్ల వస్తాయి. కాబట్టి వాటిని సరిచేయకుండా ఏ ఔషధము కూడా అందరి మీద పనిచేయదు. మేము ఒక కన్క్లూజన్కి వచ్చాం. ఆ తర్వాత ఈ క్యాప్సూల్స్ బాటమ్ లైన్ మేము అనుకున్నది ఏమిటంటే 10 మంది మీద ప్రయోగించితే కనీసం 9 మందిలో గణనీయమైన మార్పు రావాలి, వస్తేనే మనం వాడతాము ఇవి. అట్లాగే మిగతా వ్యాధులకు కూడా ఏ వ్యాధికైనా 10 మందికి మేము ట్రీట్మెంట్ ఇస్తే అందులో 9 మందికి తప్పనిసరిగా అది నయం కావాలి. నయం కాలేదు అంటే దానికి అర్థం ఏమిటంటే మా మెడిసిన్ ఫెయిల్ అయిందని, లేకపోతే వాళ్ళు మేము చెప్పిన డయటు, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, స్టేట్ ఆఫ్ మైండ్, ఎక్సర్సైజు ఇలాంటి వాటిలో శ్రద్ధ తీసుకోలేదు అని అర్థం అన్నమాట. వాస్తవానికి ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది అంటే అందరి మీద పనిచేస్తుంది. ఎందుకు అందరి మీద పనిచేస్తుంది అంటే బాగా లావుగా ఉన్న, బరువు ఎక్కువగా ఉన్న, లేక బరువు బాగా తక్కువగా ఉన్న, అంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఏం చెప్తామంటే, ఏమండి మీకు చాలా ఆలస్యంగా వస్తుంది, మీ బాడీకి బేసిక్ న్యూట్రియంట్స్ అన్నీ అందాలి, అవి అందటం ప్రారంభించిన తర్వాత ఈ మెడిసిన్ ఇంకా బాగా పనిచేస్తుంది. మిగతా వాళ్ళకి 100 రోజుల్లోనే మార్పు వస్తే మీకు 180 రోజుల దాకా పట్టచ్చు అని ముందుగా చెప్తాము. అసలు ఇలాంటి నియమాలు మేము పాటించలేము, మాకు సాధ్యం కాదు అంటే నమస్కారం పెట్టి, ఏమండి మీకు ఈ ట్రీట్మెంట్ వద్దు, మీకు డబ్బులు ఖర్చు, తర్వాత మీకు మార్పు రావచ్చు రాకపోవచ్చు, మాకు ఆ మాట వద్దు అని చెప్పడం ప్రారంభించామన్నమాట. అంతేకాదు ఇది అన్ని వ్యాధులకి అప్లై చేసాం. ఏ వ్యాధిలోనైనా సరే మనిషికి కావలసిన పోషక పదార్థాలన్నీ సరైన నిష్పత్తులలో తప్పనిసరిగా అందాలి. ఆ తరువాత మీ ఫార్ములా ఆ వ్యాధికి సంబంధించింది తప్పనిసరిగా పనిచేస్తుంది. ఇది అట్లా వచ్చింది ఈ ఫార్ములా. ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్గా పనిచేస్తూ ఉంది. ఇది ఇంకొకటి, అందరూ స్త్రీలు పురుషులు వయస్సుతో నిమిత్తం లేకుండా, అంటే 8 సంవత్సరాలు పై వాళ్ళందరికీ ఇస్తాము. ఆ తర్వాత 80 సంవత్సరాలు ఉన్నా 85 సంవత్సరాలు ఉన్నా కూడా వాళ్ళ స్కిన్లో మార్పు తేగలము, జీవకళతో మెరుపు రావచ్చు, వస్తారు. అది దీని ప్రత్యేకత. ఇంకొకటి ఉంది, చాలామంది చెబుతారు పెద్ద పెద్ద కంపెనీలు, $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఉన్న కంపెనీలు, కాస్మెటిక్ కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు తయారు చేసేవి మేమెంత రీసెర్చ్ చేసినా తాత్కాలిక ఉపశమనానికి, అంతేకాదు ముఖం మీద రాయటానికి, ఎక్స్పోజ్డ్ పార్ట్స్ మీద రాయటానికి, ఆ రోజుకి ఉపయోగపడేవి. కొన్ని విషయాల్లో పైపూత మందులు, ఉదాహరణకి లండన్లో ఒక కంపెనీ ఏమి తయారు చేసింది, హ్యూమన్ హార్మోన్ గ్రోత్ లైక్ సబ్స్టెన్స్. అంటే హ్యూమన్ గ్రోత్ ఉన్నప్పుడు, మనిషిలో ఫిజికల్గా గ్రోత్ ఉన్నప్పుడు మనిషిలో జీవకళ ఉంటుంది. అలాంటి సబ్స్టెన్స్ చాలా మూలికలు, మిగతా పదార్థాలు కలిపి 10 సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఆ తర్వాత ఒక సీరం ఉత్పత్తి చేశారు. అది ఒక్కొక్క గ్రాము దాదాపు ₹1000 అమ్ముతారు. అయితే ఇందులో ఏమిటంటే అది కేవలము తాత్కాలిక ఉపయోగానికి, అంతేకాదు రోజుకు 2 సార్లు అప్లై చేయాలి. అది ఆ పైన మిగతా క్రీమ్స్ కానీ, పౌడర్స్ కానీ, లేకపోతే మాయిశ్చరైజర్స్ కానీ ఇవన్నీ మళ్ళీ ఎట్లాగో అప్లై చేయాలి. ఓకే, దాంతో పోల్చితే మనము ఇక్కడ చేసింది చాలా సింపుల్, చాలా త్వరగా చేశాము. అంతేకాదు ఒళ్ళంతా మారటానికి చేశాము, ఆ మార్పు దీర్ఘకాలికంగా ఉండేటి చేశాము. వాళ్ళు సరైన డైట్, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ఫాలో అయితే జీవితం పొడుగునా ఆ మార్పు వచ్చిన రంగు, మెరుపు అలాగే ఉండేట్లు చేశాం. మాలో మేము అనుకున్నాం, మరి వాళ్ళు 10 సంవత్సరాలు ప్రయోగాలు చేసి, రీసెర్చ్ చేసి, చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఇది తయారు చేశారు.
ఇంత ఖరీదు. మనం చాలా సింపుల్గా చేసాము ఇండియన్ మూలికలతోటి. దీనికి ఎంత ఖరీదు పెట్టాలి, ఎంత వసూలు చేయాలి, మనము ఎంత వసూలు చేస్తే రీజనబుల్. అంతేకాదు ఇంకొకటి ఉంది, ఆయుర్వేదంలో ఏదైనా ఆయుర్వేదిక్ మెడిసిన్ ఒక డోసులో కనీసం 3 గ్రాములు ఇవ్వాలని ఉంది. అది స్టాండర్డ్. మనము ఈ క్యాప్సూల్స్ 50 కిలోల లోపు బరువు ఉన్న వాళ్ళకి 1/2 గ్రాము వాడతాము డోసులో. గుర్తుపెట్టుకోండి, 1/2 గ్రాము అంటే హెర్బ్స్ని పౌడర్ చేసి 1/2 గ్రాము పౌడర్ వాడతాం ఒక్కొక్క డోస్కి. ఎన్ని డోసులు రోజుకి? 3 డోసులు అంటే 1.5 గ్రాములు రోజుకి. అది చాలు. ఇందాక మన ప్రశ్న వేశారు, మూలికలలో ఎంత ప్రభావం ఉంది. జామ ఆకులో అద్భుతం చూశారు మీరు. ఇలాంటి అద్భుతాలు ఉన్న మూలికలు ఇంకేమైనా ఉన్నాయా అని అడిగారు. ఇది ఒక ఉదాహరణ. ఒక 1/2 గ్రాము పర్ డోసు, 3 డోసెస్ మనిషి రంగుని తల వెంట్రుకల నుంచి కాలివేళ్ల వరకు మార్చవచ్చు. దీర్ఘకాలికంగా ఉంటుంది. శాశ్వతంగా ఉండటానికి కూడా అవకాశం ఉంది, పోషకాలన్నీ సరిగా బాడీకి అందితే. దాన్ని బట్టి చెప్పదలుచుకుంది ఏమిటంటే, ఆయుర్వేదం అని కాదు, ఇంకొకటి అని కాదు, మేము మూలికల గురించి మాట్లాడుతున్నాం. మూలికల్లో నిజంగా అద్భుతాలు ఉన్నాయి. 2 రీసెర్చర్స్ ఇది సాధించగలిగితే, 2 రీసెర్చర్స్ ఇన్ని వ్యాధుల్ని పూర్తిగా శాశ్వతంగా నయం చేయగలిగితే, మీరు ఊహించుకోండి, ఒక 100 మంది కమిటెడ్ అంటే దానికి డెడికేట్ అయిన రీసెర్చర్స్ ఇలాంటి వ్యాధుల మీద, సమస్యల మీద పరిశోధనలు చేస్తే ఎన్ని కొత్త ఫార్ములాస్ తయారు చేయొచ్చో, ఎన్ని వ్యాధుల్ని నయం చేయొచ్చో. ప్రాబబ్లీ సర్జికల్ ఆపరేషన్స్ అవసరమైనవి కాక మిగతా వ్యాధులన్నింటినీ కూడా నయం చేయటానికి కావలసిన ఫార్ములాస్ కనిపెట్టచ్చు. ఇప్పుడు అది అంతగా జరగటం లేదు. అది విచారకరమైన విషయము. ఈ క్యాప్సూల్ ఫార్ములా మీ అందరికీ చెబుతూ ఉంది ఏమిటంటే, ఎస్, మూలికల్లో నిజంగా అద్భుతమైన గుణాలు ఉన్నాయి. ఫిజికల్ మార్పు అవి తేగలవు. కేవలము కెమికల్ ల్యాబొరేటరీస్లో నుంచి వచ్చిన మందులే మందులు కాదు. మనము రోజు తినే ఆహారం కూడా మనకి ఔషధాల్లాగా పనిచేయగలదు. ఇదండి హెర్బల్ మెడిసిన్ పై ఆస్ట్రేలియన్ హెర్బల్ మెడిసిన్ వైద్యులు డాక్టర్ లక్ష్మణరావు గారి అభిప్రాయాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.